దేశంలో 5వ విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ఏర్పాటు చేయడంలో అధికారులు బిజీ అయ్యారు. కాగా బీహార్లో ఈసారి 5 నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతుంది. ఇందులో హాజీపూర్, సారాన్ కీలకంగా మారాయి. కాగా ప్రస్తుతం రాయ్బరేలీ ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైన అమేధిని కాదనుకుని ఈసారి రాయ్బరేలీ నుంచి బరిలో నించున్నారు రాహుల్ గాంధీ. ఇక్కడ బీజేపీ అభ్యర్థి దినేష్ సింగ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు రాహుల్. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఐదో విడతలో భాగంగా బీహార్లో 5 నియోజకవర్గాలకు ఈ నెల 20న పోలింగ్ జరగబోతుంది. ఇందులో హాజీపూర్ నియోజకవర్గం కీలకమైంది. ఇక్కడ నుంచి రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ బరిలో నిలిచారు. కాగా సారన్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజీవ్ ప్రతాప్ రూడి పోటీ చేస్తున్నారు. కాగా తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న సీతామఢీ నియోజకవర్గంలో పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా బీహార్లోని 5 నియోజకవర్గాల్లో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. 5 నియోజకవర్గాలకు కలిపి మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో చిరాగ్ పాస్వాన్, రోహిణి ఆచార్య, అశోక్ యాదవ్ సహా మరో 2 ఉన్నారు. పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ గతంలో జమై నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి జమై సెగ్మెంట్ను వదులుకుని హజీపూర్ వచ్చారు. తమ కుటుంబానికి పెట్టని కోట లాంటి హజీపూర్లో ఈసారి సత్తా చాటాలని చిరాగ్ పాస్వాన్ ఉబలాటపడుతున్నారు. కాగా రాష్ట్రీయ జనతాదళ్ నుంచి శివచంద్రరామ్ తలపడుతున్నారు. దళిత వర్గాల్లో శివచంద్రరామ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపే తనను విజయ తీరాలకు చేరుస్తుందని బలంగా నమ్ముతున్నారు శివచంద్రరామ్. అంతేకాదు రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు శివచంద్ర బాగా సన్నిహితుడు. ఎస్సీలకు రిజర్వ్ చేసిన హజీపూర్లో అగ్రకులాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాయి. ఈ అగ్రకులాలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారిదే గెలుపు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హజీపూర్ నియోజకవర్గంలో కుర్మీ ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. కాగా సెగ్మెంట్లో యాదవులు, రాజపుతులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. సారన్ బీహార్లోని మరో కీలక నియోజకవర్గం. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ పుట్టిన నేల సారన్. గతంలో ఈ నియోజకవర్గం ఛాప్రా పేరుతో ఉండేది. అయితే డీలిమిటేషన్ తర్వాత సారన్గా మారింది. 1977లో లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్లమెంట్ రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడి నుంచే మొదలుపెట్టారు. సారన్లో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేది భోజ్పురి భాష. సారన్ సెగ్మెంట్లో రైల్వేలకు సంబంధించిన అనేక ఫ్యాక్టరీలున్నాయి. సారన్ నుంచి 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ గెలుపొందారు. దాణా కుంభకోణంలో లాలూకు శిక్ష పడ్డంతో ఆయన పదవి కోల్పోయారు. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోడీ ప్రభంజనంలో బీజేపీ టికెట్పై పోటీ చేసిన రాజీవ్ ప్రతాప్ రూడి విజయం సాధించారు. 2019లోనూ రాజీవ్ ప్రతాప్ రూడి గెలుపొందారు. దీంతో నియోజకవర్గంపై లాలూ ప్రసాద్ యాదవ్ పట్టు తగ్గినట్లయింది. ఈసారి ఎన్నికల్లో లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆర్జేడీ టికెట్పై బరిలో ఉన్నారు.
నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఉన్న పట్టు తనను గెలిపిస్తుందని రోహిణి నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ కూడా గెలుపుపై భరోసాతో ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో సారన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ది పథకాలను అమలు చేయించారని అంటున్నారు రాజీవ్ ప్రతాప్. ఇదిలా ఉంటే రాజీవ్ ప్రతాప్ రాజ్పుత్ వర్గానికి చెందినవారు కాగా రోహిణి యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. సారన్ సెగ్మెంట్లో ఈ 2 సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. కాగా భూమిహార్లు, ఎంబీసీలు, ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. సీతామఢి ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. నేపాల్ సరిహద్దుల్లో ఉంటుంది ఈ నియోజకవర్గం. సీతామఢిని సీతాదేవి పుట్టిన ప్రాంతంగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. 2014లో ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. కాగా 2019 వచ్చే నాటికి నియోజకవర్గంలో రాజకీయ లెక్కలు మారిపోయాయి. 2019 ఎన్నికల్లో జేడీయూ గెలిచింది. ఈసారి సీతామఢి నుంచి రాష్ట్రీయ జనతాదళ్ టికెట్పై అర్జున్ రే పోటీ చేస్తున్నారు. జేడీయూ నుంచి దేవేష్ చంద్ర ఠాకూర్ బరిలో ఉన్నారు. కాగా బీఎస్సీ నుంచి భోలా సింగ్ పోటీలో ఉన్నారు. సీతామఢి నియోజకవర్గంలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో 3 సెగ్మెంట్లు బీజేపీ చేతుల్లో ఉన్నాయి. దీంతో బీజేపీతో పొత్తులో ఉన్న జేడీయూ అభ్యర్థి దేవేష్ చంద్ర ఠాకూర్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇక్కడ నియోజకవర్గంలో సామాజిక వర్గాల లెక్కలు చూస్తే ముస్లిం మైనారిటీలు 21% ఉన్నారు. దళితులు 11% ఉన్నారు. ముస్లింలు, దళితుల ఓట్లపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాగా విజేతలను తరచూ మార్చడం సీతామఢి నియోజకవర్గంలో ఆనవాయితీగా వస్తోంది. బీహార్ ఉత్తర ప్రాంతంలోని మధుబని నియోజకవర్గం మిథిలా సంస్కృతికి కేంద్రంగా ఉంది. ప్రముఖ కవి కాళిదాస్ జన్మస్థలంగా మధుబని నగరానికి పేరుంది. అంతేకాదు పెయింటింగ్స్కు మధుబని నగరం దేశవ్యాప్తంగా పాపులర్. 2014-2019లలో మధుబని నియోజకవర్గం నుంచి బీజేపీ విజయం సాధించింది. ఈసారి బీజేపీ టికెట్పై అశోక్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. 5 సార్లు ఎంపీగా పనిచేసిన హుకుందేవ్ నారాయణ్ యాదవ్ కుమారుడే అశోక్ యాదవ్. కాగా రాష్ట్రీయ జనతాదళ్ తరపున అలీ అష్రాఫ్ ఫాత్మీ పోటీ చేస్తున్నారు. ఈసారి మజ్లిస్ పార్టీ కూడా ఇక్కడ పోటీలో ఉంది. మజ్లిస్ టికెట్పై వకార్ సిద్దికీ బరిలో నిలిచారు. మొత్తంగా చూస్తే మధుబని నియోజకవర్గంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ. ఆ తర్వాతి స్థానం ముస్లింలదే. కాగా అత్యంత వెనుకబడిన వారు 6 లక్షల పైచిలుకుండగా దళితులు 2 లక్షల మంది ఉన్నారు. బ్రాహ్మణులు, ముస్లింలు, బనియాలు జయాపజయాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ముజఫర్పూర్ గతంలో ప్రముఖ సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు విప్లవకారుడు ఖుదీరామ్ బోస్ స్వస్థలం ముజఫర్పూర్. 2014-2019లో ముజఫర్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అజయ్ నిషాద్ గెలిచారు. అయితే ఈసారి అజయ్ నిషాద్ కాంగ్రెస్ టికెట్పై బరిలో ఉన్నారు. కాగా కిందటిసారి మహాగఢ్ బంధన్ నుంచి పోటీ చేసిన రాజ్భూషణ్ చౌదరి ఈసారి బీజేపీ తరపున బరిలో నిలిచారు. వాస్తవానికి ముజఫర్పూర్ బాగా వెనుకబడ్డ ప్రాంతం. ఇక్కడి ముస్లింలు అగ్రకులాల వారు జయాపజయాలను నిర్ణయిస్తారు. బీజేపీ అభ్యర్థి అజయ్ నిషాద్కు స్థానికంగా బలముంది. 2 దఫాలు వరుసగా ఎంపీగా గెలవడంతో నియోజకవర్గంలో అజయ్ నిషాద్కు పట్టు పెరిగింది. ఈ నేపథ్యంలో అజయ్ నిషాద్ తన గెలుపుపై భరోసాతో ఉన్నారు.